చూస్తున్నాం. బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కి సీఎం రేవంత్ రెడ్డి బర్త్డే విషెస్ చెప్పారు. ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో ఉండాలి అని ఆకాంక్షిస్తున్నాను అంటూ కూడా వెల్లడించారు. అంతేకాకుండా సమగ్ర అభివృద్ధికి సంబంధించి మీ కృషి కూడా మీ వంతు కృషి రాష్ట్రానికి సంబంధించి కావాలి అంటూ కూడా ట్విట్టర్ వేదికగా ఆయన విషెస్ తెలియజేశారు. మొత్తానికి దీనికి సంబంధించి ఆసక్తికర పరిణామం నెలకొంది తెలంగాణ రాజకీయాల్లో అని విశ్లేషకులు అయితే అంటున్నారు. బర్త్డే విషెస్ చెప్పడం అనేది చాలా మంచి సంగతి అంటూ కూడా ప్రశంసిస్తున్నారు. రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. మాజీ సీఎం కేసీఆర్ కు బర్త్డే విషెస్ చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. నిత్యం ప్రజాసేవలో నిమగ్నమవుతూ రాష్ట్ర అభివృద్ధిలో తమ వంతు కృషి చేయాలి అని కోరుకుంటున్నాను అంటూ ఆయన ట్వీట్ చేశారు. అంతేకాకుండా సంపూర్ణ ఆయురారోగ్యాలతో ఉండాలి, ఆ దేవుడు మీకు ఇవన్నీ ప్రసాదించాలి అని ఆకాంక్షిస్తున్నాను అంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. ఎప్పుడూ రాజకీయంగా విమర్శించుకుంటే ఉండే నాయకులు ఇటువంటి సందర్భాల్లో విష్ చేసుకోవడం అనేది రాష్ట్రానికి మంచి వాతావరణంగా ఉంటుంది. విమర్శలు అనేది రాజకీయ పరంగానే ఉండాలి కానీ వ్యక్తిగతంగా ఉండకూడదు అనడానికి ఇది మంచి నిదర్శనము. సీఎం రేవంత్ రెడ్డి గారు చాలా హుందాగా వ్యవహరించి విషెస్ చెప్పారు అంటూ కూడా రాజకీయ విశ్లేషకులు అయితే అభిప్రాయపడుతున్నారు. రాజకీయంగా ఎన్ని విమర్శలైనా ఆరోపణలైనా చేయొచ్చు కానీ వ్యక్తిగతంగా చేసేటప్పుడు గౌరవం అనేది ఖచ్చితంగా ఇవ్వాలి. మాజీ ముఖ్యమంత్రికి ఇవ్వాల్సిన గౌరవాన్ని ప్రతి సందర్భాల్లోనూ వ్యక్తిగతంగా అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు ఇస్తున్నారు అంటూ కూడా విశ్లేషకులు అయితే కొనియాడుతున్నారు.